నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు విజయనగరం జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి కూటమి ప్రభుత్వం తన్ను 73 రోజులు జైల్లో ఉంచి వేధించిందన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శ వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ ఈశ్వరలక్ష్మి హోమం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ నేను నుంచి మనం వైపు నడిపించే స్ఫూర్తిదాయక సంస్థగా అభివర్ణన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని మానవతా దృక్పథంతో సంక్షేమ పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రతి నెల ఒక గ్రామానికి నేరుగా వచ్చి పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నామని అందులో భాగంగానే దత్తి గ్రామానికి వచ్చానని చంద్రబాబు తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామని అన్ని హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని చెబుతూ ఏడాదిలోనే మెగా డిఎస్సి నిర్వహించామన్నారు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఈ రోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ఈ ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2,745 కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా 16 నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా 48,019 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం ఆ విధంగా ఈ నెలలో 10,579 మందికి 4,23,00,000 వితంతో పింఛన్లు ఇచ్చాం రెండో నెల కూడా పింఛను రెండు కలిపితే 1,34,023 మందికి 108 కోట్లు ఇచ్చాం 2 నెలలు తీసుకోకపోతే మూడో నెలలో 11,545 మందికి 14 కోట్లు ఇచ్చాం ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే 2 నెలలు కట్ చేసేవాళ్ళు నేను అది ఆలోచించలేదు ప్రభుత్వానికి లాభం కాదు ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో 2 నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నా మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు మీరెక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు బంధువుల ఇంట్లో ఉంటే బంధువుల ఇంట్లో ఇస్తున్నారు ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఎవరైనా సరే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విజయనగరం ప్రతి నెల 2,75,682 మందికి పింఛన్లు ఇస్తున్నాం దగ్గర 117 కోట్లు ఇస్తున్నాం గజపతి నగరం నియోజకవర్గంలో 39,641 మందికి ఇస్తున్నాం 17 కోట్లు ఇస్తున్నాం మీ దత్తి గ్రామంలో 706 మందికి నెలవారీగా 29 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం మీ ఆదాయం వ్యవసాయం కంటే పింఛన్లోనే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది ప్రతి ఒక్క ఇల్లు కూడా కవర్ చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడ మీరు చూస్తే నేను ఆ రోజు పింఛన్లు పెంచాను
పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం. మీరొక్కసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. చివరి ఊపిరున్నంత వరకు, చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్ళ కోసం, ఈ ప్రజల కోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను జైల్లో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బెయిల్పై విడుదలైన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తన అరెస్టు, జైలు జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించారు. ప్రభుత్వం కేవలం పైశాచిక ఆనందం కోసమే తనను అక్రమ కేసులతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు తనకు కనీస వస్తువులు కూడా కల్పించలేదని, తనను కలవడానికి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టారని ఆయన వివరించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసుల ద్వారా తన తల్లిదండ్రులు మానసిక వేదనకు గురి చేశారని అన్నారు. ఇదివరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తాను. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. జైల్లో ఉన్న రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్ కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్ ఉన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ గాని లేకపోతే నాయకులు గాని ఎక్కడ కూడా ఆధారపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి, సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి, ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తం ఎపిసోడ్ లో అండగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. స్వామివారి స్తోత్రనామం
తదుపరి మనకి ఐశ్వర్యప్రదాయమైనటువంటి అమ్మవారికి అష్టోత్తర నామార్చన అది పూర్తయ్యే పర్యంతం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి ఓం సర్వే నమః పరమాత్మే నమః వాచే నమః పద్మాలయాయ నమః ఓం శుచే నమః స్వాహాయ నమః సురాయ నమః సురాయ నమః ఓం ధన్యాయ నమః హిరణ్యాయ నమః లక్ష్మీ నమః ఓం నిత్యముష్టాయ నమః విభావతి మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘక్షేమమూర్తయే హంసామోహనగతాకర్తదాయనే శ్రీమద్వేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీకృష్ణాయ నమః కొద్దిగా అక్షంతరం వెనక్కి వేసుకుని ప్రాణాంజలితోండి ప్రత్యక్షం ప్రదాయ బంగారం బ్రహ్మాదనార్దవం భర్కిణవర పూజాంగరిష్యే వాయిద్యదయ్య రైతు బాగుంటేనే జిల్లా రాష్ట్రం దేశం బాగుంటాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వాణిజ్య పనులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్లు యంత్ర పరికరాల ప్రదర్శనను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా జాయింట్ కలెక్టర్ జీఎస్టీ నోడల్ అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆమె ప్రారంభించి తిలకించారు. జీఎస్టీ తగ్గింపుకు ముందు తర్వాత రైతులకు కలిగిన ఆర్థిక ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జీఎస్టీ సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చాయని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు రైతుల సంక్షేమానికి దోహదపడుతుందన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.